వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఆహ్వానించారు కదా, ఆహ్వానించినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఎలా వెళ్ళాలో వర్మ గారికి తెలియదా? గుంపుల్లో వెళితే గుంపులుగానే ఉంటారు, సింగిల్గా వెళ్తే సింహంలా ఉంటారు. ఈ లాజిక్ ఇక్కడ మిస్ అయ్యారు ఆయన. సింహంలో వెళ్లకుండా గుంపుల్లో వెళితే మరి ఇలాగే ఇవన్నీ ఆపేస్తారు. పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఆహ్వానించిన ఆహ్వానం పద్ధతి ఏంటి, తీరేంటి, ఇవన్నీ తెలుసు కదా. ఆయన నియోజకవర్గంలోనే ఆయన్ని ఆపేశారంటే ఆయన ఆపలేదు, వెనకమాలను అనుచరులను ఆపారు. ఆయన ఇన్వైట్ చేశారు, ఆయన వెల్కమ్ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. మీ పార్టీని ఎందుకు చులకన చేశారు? మీకు పార్టీ ఎక్కడుంది? మీ పార్టీ నాయకుడు ఎవరు అసలు? ఫస్ట్ మీకు పార్టీలో ఓనమాలు నేర్పిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇస్తారు మీరు. ఇవన్నీ మర్చిపోయి మీరు వాళ్ళు ఇలా మాట్లాడతాం చాలా బాధాకరం అండి. వర్మ గారు, మీరు కొంచెం ఓర్పుగా ఉంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీరు ఏమీ అడగక్కర్లేదు. మీరు ఏమేమి కోల్పోయారో, మీకు ఏమేమి దక్కలేదో అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఇటువంటి కొంచెం నోరు జారినా, కొంచెం ఇబ్బంది పడ్డా మీకు వాల్యూ లేకుండా పోతుంది. మీకు మీ మర్యాదని మీ నియోజకవర్గంలో మీరే కోల్పోతున్నారు. కనుక కొంచెం ఓపిక అంటే మనిషిలో ఓపిక ఉంటేనే ఏదైనా సాధిస్తుంది. మౌనం ఎన్నో విజయాలను సాధిస్తుంది. మౌనం ఎంతో దేశాన్ని నాశనం చేస్తుంది. మౌనం ఎన్నో విజయకరటాలను ఎగరేస్తుంది. అటువంటి మౌనానికే ఇంత బలం ఉన్నప్పుడు ఓపిక ఇంకెంత ఉండాలి? 10 ఏళ్ళు నిరీక్షించారు పవన్ కళ్యాణ్ గారు. అతను 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అతను ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. 5 ఏళ్ళు నిరీక్షించారు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని, వైఎస్ఆర్సీపీ చెర నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని విడగొడటానికి, కాపాడుకోవడానికి అతనికి ఎంత ఓపిక ఉండాలి? ఇవాళ రోజున ఇంతటి సీఎం అయ్యారు. ఇవన్నీ మీకు లేవా? ఇవన్నీ మీకు తెలియవా? మీ నియోజకవర్గంలోనే మీరే చెప్పుతో కొట్టించుకున్నట్టు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే మీ చెప్పుతో మీరే తింటున్నారా మీ నియోజకవర్గంలోనే? కొంచెం ఓపిక పట్టండి. మంచి సమాధానం ఇస్తుంది కాలం, మంచి పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఓనమాలు నేర్పిన వాళ్ళకే మీరు గొడుగులు తొడుగుతున్నారంటే మీకు ఏం చెప్పాలి సమాధానం?